హే గైస్, నా పేరు ఇస్మాయిల్. మీరు చూస్తున్నారు నాని ఇస్మాయిల్ టెక్ జూనియర్ ఛానల్. అయితే గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక సెకండ్కు 1000 హెచ్డి సినిమాలు డౌన్లోడ్ చేసుకునే టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం అనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈ ఆర్టికల్ వచ్చేసి ఒక వెబ్సైట్లో తీసుకున్నాం అనమాట. ఈ వెబ్సైట్లో వాళ్ళు 2 days బ్యాక్ పోస్ట్ చేశారు. అయితే ఇంత టెక్నాలజీ ఎక్కడ అసలుకి నాంది పలికారని చెప్పి చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో రీసెర్చ్ దీనికి నాంది పలికారనమాట. అక్కడ స్పీడ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద 44.2 టెరాబైట్స్ పర్ సెకండ్. అంటే టెరాబైట్స్ అంటే 1 TB వచ్చేసి 1000 GB, అంటే 44 × 1000 వేసుకోండి గైస్, అంత స్పీడ్ వస్తుంది అనమాట పర్ సెకండ్కి. అండ్ ఇక చూసుకున్నట్టయితే ఇక మ్యాటర్లోకి వెళ్తే వాట్ అనేది చూసుకుందాం. అలా ఎలా ఇన్వైట్ చేశారు, ఇక ఏ ఎక్విప్మెంట్స్ వాడి ఎంత స్పీడ్ని ఎలా తెప్పించగలని చూసుకుందాం. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హెడ్లైనే చూసుకోవచ్చు మీరు. వరల్డ్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ సీమ్స్ డౌన్లోడ్ స్పీడ్స్ 1 million times ఫాస్టర్ దెన్ కరెంట్ బ్రాడ్బ్యాండ్ అని ఉంది. అంటే వరల్డ్ ఫాస్టెస్ట్ స్పీడ్ అనమాట, 10 లక్షల టైమ్స్ ఎక్కువ అనమాట. ప్రస్తుతం మనం వాడే ఇంటర్నెట్ బ్రాండ్ కన్నా కనుగొన్నారు. అండ్ స్పీడ్ వచ్చేసి 44 టెరాబైట్స్ పర్ సెకండ్. అండ్ ఒక్క సెకండ్లో 1000 HD సినిమాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సింగిల్ సెకండ్లో. అండ్ ఈ పోస్ట్ 2 days బ్యాక్ పోస్ట్ అయింది. అండ్ యాక్చువల్గా దీంట్లో వచ్చేసి 13 పారాస్ ఉంటాయి. అండ్ 13 పారాస్ అని పెద్ద అనుకోవద్దు, జస్ట్ ఒక్కో పారా వచ్చేసి మనకి 3-4 లైన్స్ ఉంటాయి. అండ్ ఫటాఫట్గా చూసుకుందాం, మనం ముందు చదివేసి తెలుగు మీనింగ్ కూడా చూసుకుందాం. సో గైస్, ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకోవాలి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ట్రై చేయండి చూడటానికి. అండ్ ఇక ఫస్ట్ పారా వచ్చేసి రీసెర్చర్స్ ఆస్ట్రేలియా హ్యావ్ అచీవ్డ్ ఏ వరల్డ్ రికార్డ్ ఇంటర్నెట్ స్పీడ్ 44.2 టెరాబైట్స్ పర్ సెకండ్ అలౌయింగ్ యూజర్స్ టు డౌన్లోడ్ 1000 HD మూవీస్ ఇన్ ఏ సింగిల్ సెకండ్. అంటే అక్కడ ఉండే ఆస్ట్రేలియా రీసెర్చర్స్ ఒక సెకండ్కి 44.2 టెరాబైట్స్ వచ్చే స్పీడ్ని 1000 HD సినిమాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంత స్పీడ్ని కనుగొన్నారన్నమాట ఒక సింగిల్ సెకండ్లో. అండ్ ఇక సెకండ్ పేర్ వచ్చేస్తే మనకి ఏ టీమ్ ఫ్రమ్ మోనాష్ ఫిన్బోర్న్ అండ్ RMIT యూనివర్సిటీస్ యూజ్డ్ ఏ మైక్రోకోమ్ ఆప్టికల్ చిప్ కంటైనింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ లేజర్స్ ట్రాన్స్ఫర్ డేటా అక్రాస్ ఎస్కేటింగ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ మెల్బోర్న్. అయితే ఈ సెకండ్ పేర్ గురించి మనకి పదం చెప్పుకునే అవసరం లేకుండా ఇక మైక్రోకోమ్ కనిపిస్తుంది కదా, ఈ పదం గురించి చూసుకుందాం. అంటే అది ఎలా ఇన్వైట్ చేశారంటే మైక్రోకోమ్ అనే ఒక ఆప్టికల్ చిప్ అనమాట. ఆ ఆప్టికల్ చిప్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ లేజర్స్ ఉంటాయి అనమాట. ఆ లేజర్స్ చూసి అక్కడ ఉన్న డేటాని అక్రాస్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ద్వారా మనకి మెల్బోర్న్కి తరలించారనమాట. కొన్ని వేల కిలోమీటర్ల దూరం తరలించారనమాట ఆ చిప్ యూస్ చేసి. ఆ మైక్రోకోమ్ చిప్ అనమాట అక్కడ మెయిన్, దాన్ని యూస్ చేసి మనకి ఇంటర్నెట్ స్పీడ్ని పెంచారనమాట. అండ్ ఇక థర్డ్ పేర్ వచ్చేసి హైయెస్ట్ కమర్షియల్ ఇంటర్నెట్ స్పీడ్ ఎనీవేర్ ద వరల్డ్ కరెంట్లీ సింగపూర్. అంటే ఇది ఇన్వైట్ చేయకముందు సింగపూర్లో ఉందన్నమాట హైయెస్ట్ స్పీడ్ అనేది. దాని యావరేజ్ వచ్చేసి 197.3 మెగాబైట్స్ పర్ సెకండ్ అనమాట. అండ్ ఇన్ ఆస్ట్రేలియా ద యావరేజ్ డౌన్లోడ్ స్పీడ్ ఈస్ 43.4 MBPS. అంటే అది కనుక్కోనప్పుడు ఆస్ట్రేలియాలో 43.4 MBPS ఉండేది. ఇప్పుడు అది వాళ్ళు కనుక్కున్న తర్వాత ఎంత తేడా వచ్చిందంటే 10 లక్షల సార్లు తేడా వచ్చిందనమాట. ఇక నెక్స్ట్ పేర్ వచ్చేస్తే దేర్ ఇస్ ఎ బిట్ గ్లోబల్ రేస్ ఫర్ ద మూమెంట్ గెట్స్ టెక్నాలజీ కమర్షియల్ స్టేజెస్ మైక్రోకోమ్స్ హార్ట్ ఈ యూస్ఫుల్ రియలీ బ్రాడ్ రేంజ్ ఎక్సైటింగ్ టెక్నాలజీ డాక్టర్ బిల్ కార్కోనన్ మోనాష్ యూనివర్సిటీ ద టోల్డ్ ఆఫ్ ఇండిపెండెంట్. అంటే గైస్, ఇదేం లేదు, మనం చూసుకున్నట్లయితే ఈ మైక్రోకోమ్ చిప్ అనేది ఒక హార్ట్ అని చెప్పుకోవచ్చు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్కి ఇప్పుడు వచ్చే దాంట్లో అని డాక్టర్ కార్కోన్ ఫ్రమ్ మోనాష్ యూనివర్సిటీలో వాళ్ళు చెప్పారనమాట. అదనమాట, అంటే మైక్రోకోమ్ అనేది ఒక ఆర్ట్కి సంబంధించి ఇప్పుడు వచ్చే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్లో. అండ్ ఫ్యూచర్లో మనకు కూడా వచ్చింది. మిగతా పేరాలు చూసుకున్నట్లయితే ఇన్ యూరోప్ స్ట్రీమింగ్ ప్రొవైడర్స్ ఫర్ ఆస్క్ డిగ్రేడ్ ది సర్వీసెస్ ఇన్ మార్చ్ ఇన్ ఆర్డర్ టు కోప్ విత్ ఇంక్రీజ్డ్ ట్రాఫిక్ లైక్ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ వర్ అమాంగ్ దిస్ హూ వర్ అగ్రీ టు రెడ్యూస్ పిక్చర్ క్వాలిటీ ఫర్ యూసర్స్. అంటే యూరోప్లో ఉన్న స్ట్రీమింగ్ ప్రొవైడర్స్ అడిగారనమాట మార్చిలో ఆ నెలలో నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ సంస్థలకు సంబంధించి పిక్చర్ క్వాలిటీ డిక్రీజ్ చేయండి అని అడిగారంట. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ తగ్గిస్తే ఏమైందంటే మనకి ట్రాఫిక్ అనేది మనకి తక్కువ అయిందంట. ట్రాఫిక్ అంటే మనకి రోడ్ మీద ఉన్న ట్రాఫిక్ కాదు గాయస్, అంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది తగ్గిద్ది. దీని గురించి ఒక సపరేట్గా నెట్వర్క్ ట్రాఫిక్ గురించి ఒక వీడియో చూసుకుందాం. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంప్లిమెంటింగ్ ద మైక్రోకోమ్ డివైస్ వుడ్ ఎలివేట్ దిస్ ప్రాబ్లమ్ అకార్డింగ్ టు రీసెర్చర్స్. ఇక పిక్చర్ క్వాలిటీ తగ్గించకుండా వాటిని యథాస్థితిగా ఉంచాలంటే ఈ మైక్రోకోమ్ డివైస్ అనేది యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను అనమాట రీసెర్చర్స్ కూడా. అయితే ఇంకా ఇన్ ద UK డే టైమ్ డిమాండ్స్ హ్యావ్ మోర్ దెన్ డబల్డ్ అండ్ దే హ్యావ్ బీన్ స్పెషల్ ఎఫర్ట్స్ టు మేక్ షూర్ దట్ కనెక్షన్ వర్ రిలయబుల్ సెట్ బై డాక్టర్ కార్కోన్. అయితే యూకేలో డే టైమ్ డేటా డిమాండ్స్ హ్యావ్ మోర్ దెన్ డబల్డ్. అంటే అప్పుడు ఉదయం పూట వాడే డేటా కన్నా ఇప్పుడు రెండింతలు అవసరపడి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అది పారాగ్రాఫ్. అయితే గైస్, ఇప్పుడు దాకా చదివి
కొంచెం సేపు మనం ఇంగ్లీష్లో అర్థం చేసుకున్నాం, తెలుగులో అర్థం చేసుకుని ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నాం కాబట్టి మీకు కొంచెం అర్థమైంది. ఇక్కడ కనిపించే చిప్పే మీకు ఆ ఇంటర్నెట్ కెపాసిటీని పెంచిందన్నమాట, చూసుకోవచ్చు. ఇక ఇంకా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ లాక్డౌన్ కారణంగా మనకి ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగింది. అండ్ ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ఇంటర్నెట్ సప్లైస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్పై ఒత్తిడి పడింది అనమాట, అది చెప్తున్నారు. అండ్ ఇక వీఆర్ కరెంట్లీ గెటింగ్ ఎ స్నీక్ పీక్ హౌ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంటర్నెట్ విల్ హోప్ డౌన్ ద టైమ్ టు అన్ప్రెజెంట్ నెంబర్స్. ఇది అవసరం లేదు మనకు, మిస్టర్ కాన్ ఇన్వైట్ చేసిన అతను చెప్తా ఉన్నాడు మనకెందుకు. వాట్ అవర్ రీసెర్చ్ డెమాన్స్ట్రేట్స్ ఈజ్ ద ఎబిలిటీ ఫర్ ఫైబర్స్ దట్ వీఆర్ ఆల్రెడీ హ్యావ్ ఇన్ ద గ్రౌండ్ టు బీ ద బ్యాక్ బోన్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ నౌ అండ్ ఇన్ ఫ్యూచర్. అయితే ఇప్పుడు ఇన్వైట్ చేసిన ఈ కనెక్షన్ అనేది ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఒక బ్యాక్ బోన్లో పనిచేస్తుందని చెప్పొచ్చు అనమాట. అయితే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పేరకు అర్థం వచ్చేసి నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ వాళ్ళు మనకు తెలిసిందే పిక్చర్ క్వాలిటీ అని తగ్గించారు. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయితే ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది. ఆ ట్రాఫిక్ కారణంగా నెట్వర్క్ స్లో అనేది వచ్చింది. అండ్ ఇక ఫ్యూచర్లో ఇది వేటికి ఉపయోగపడుతుంది అంటే ఈ-కామర్స్ సంస్థలకు, ఎడ్యుకేషన్, మెడిసిన్ అండ్ వేల కిలోమీటర్లో ఉన్న మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ మంచి చెడ చూసుకోవడానికి త్రూ వీడియో కాల్స్ పరంగా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే ప్రొఫెసర్ డేవిడ్ మాస్ ఆఫ్ స్విన్బోర్న్ యూనివర్సిటీ డిస్క్రైబ్డ్ ద ఫైండింగ్ యాజ్ అన్ ఎనార్మస్ బ్రేక్ త్రూ అదనమాట. అయితే ఇందులో స్విన్బోర్న్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ డేవిడ్ మాస్ పరిశోధన భారీ పురోగతిగా పేర్కొన్నాడు, అంటే గ్రేట్ అచీవ్మెంట్గా పేర్కొన్నాడు అనమాట. అయితే మైక్రోకామ్స్ ఆఫర్స్ ఎనార్మస్ ప్రామిస్ ఫర్ అస్ టు మీట్ ద వరల్డ్ ఇన్స్టేబుల్. సో గాయస్, మీరు చూసుకున్నట్టు ఈ ఆప్టికల్ ఫైబర్స్ గురించి. సో ఇది ఎవరికైనా ఈ పేజ్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తా, చూడండి అండ్ చదవండి. ప్రతి ఒక్కరు చూడాలి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గాయస్. ఇట్స్ అ గుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్.